నా పేరు నాగరాజు. నేను ధర్తి కంపెనీ ఎంప్లాయీని. ఈరోజు వచ్చేసి మనం కైరుప్పల విలేజ్లో ఆస్పరి మండలంలో కర్నూలు జిల్లాలో ఈ రంగన్న అనే మంది కాకర పెట్టిన రైతు పొలానికి చూడడానికి వచ్చాము. ఇది వచ్చేసి హరిత పెక్సెల్, ధర్తి కంపెనీ హరిత పెక్సెల్. ఇది వచ్చేసి ఇప్పటికి ఐదు కటింగ్లు అయింది. ప్రతి కటింగ్కి 30 నుంచి 40 బస్తాలు తెగుతుంది. ఇది ఇప్పుడు మనము దీన్ని మనది క్రాప్లో వచ్చేసి ఫ్రూట్ బేరింగ్ కానీ, ఫ్రూట్ క్వాలిటీ కానీ, ఫ్రూట్ కీపింగ్ కానీ, మార్కెట్ ధర కానీ, కాయ వచ్చే పొడవు కానీ మొత్తం గమనించడం జరిగింది. ఇది వచ్చేసి అన్ని నేలలకు అనుకూలం. ఎర్ర నేలకు కానీ, బ్లాక్ సైల్స్ కానీ ఏ నేలలో కూడా పండుతుంది. నెక్స్ట్ రైతు వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడిస్తాం. ఫ్రూట్ బేరింగ్ అనేది దగ్గర ఉంది. మనం ఫ్రూట్ నూడిల్ డిస్టెన్స్ దగ్గర ఉండి ఈడొకటి, ఇంకా వీళ్ళు కింద నుంచి కట్టింటే కదా, ఫస్ట్ నుంచి ఇదే ఉంటే కదా చాలా బాగుంటుంది. కైరుప్పల ఓబ్లేసు, ఆస్పరి మండలం, కర్నూలు జిల్లా. ఇది ధర్తి విత్తనము వచ్చేసి ఇది ఆధుని హైటెక్స్లో తీసుకొని వచ్చినాము. ఇంతకుముందు వేరే కంపెనీ వేసినాము. ఆ కంపెనీ తెచ్చేసినాము, అంతగా పంట బాగా రాలేదు. ఇది వచ్చేసి పెట్టినాక 55 రోజులకి కోత పడింది. కోత పడిన తర్వాత ఇప్పుడు 5 కటింగ్లు అయినాయి. ఒక కోతకి 30 బస్తాలు దిగినాయి, ఇంకొక కోతకి 45 దిగినాయి, ఇంకొక కోతకి 50 దిగినాయి, 55, 60 అట్లా తెక్కుంటూ వచ్చినాయి. బాగా వచ్చినాయి, పర్వాలేదు, పంట అయితే బాగుంది. వేరే రైతులు కూడా వేసుకోవచ్చు. ఈ పంట పర్వాలేదు, ఒకరోజు ఉన్నా కూడా కాయ ఏం కాదు, గట్టి కాయ. ఇంతకుముందు వేసిన కొద్ది టౌలు ఉంటుండే, ఇది టొలు కూడా ఏం లేదు, బాగుంది. కాకపోతే తెగులు ఏమీ రావడం లేదు. పందిరి వేసుకుంటే బాగా నీట్గా పంట 6 నెలల పంట బాగా వస్తుందని మాకు నమ్మకంతో పందిరి వేసుకున్నాము. ఇదే ఆస్పరి మండలం, కర్నూలు జిల్లా. వేరే రైతులు కూడా వేసుకోవచ్చు, పంట బాగా వస్తుంది. దీని గురించి ఏం భయపడే పని లేదు.